చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆపు. నీ అహంకారానికి శిక్ష అనుభవిస్తావు. ఓహ్ లేదు. ముందుకు వెళ్ళండి. నరికి నరికి చంపండి. ద్వారకా నగరం సముద్ర తీరంలో అద్భుతంగా మెరిసిపోతోంది. రాజమహల్ వైభవం అందరినీ ఆకట్టుకుంటోంది. O Lord Shiva, జాంబవతి తనకు please hear సంతానం my కావాలని prayers. పరమ I భక్తితో beg for శివుణ్ణి your guidance ప్రార్థిస్తోంది. and mercy. ఆమె కోరికను ఓం గమనించిన నమో కృష్ణుడు నారాయణాయ. ధ్యానం ద్వారా శివుణ్ణి Om స్మరిస్తున్నాడు. Namo ఆ Narayanaaya. సమయంలో శివుడు దివ్యకాంతిలో ఓం. ప్రత్యక్షమై తన ఆశీర్వాదాన్ని అందజేశాడు. Your prayers కొద్ది have been కాలంలో answered, జాంబవతికి Jambavati. ఒక అందమైన శిశువు జన్మించాడు. అతడే సాంబుడు. కృష్ణుడు ఆనందంతో తన కుమారుణ్ణి ఒడిలోకి తీసుకుని ఆశీర్వదించాడు. కాలం గడుస్తూ సాంబుడు ఒక శక్తివంతమైన యువరాజుగా ఎదిగాడు. యుద్ధ విద్యల్లో నైపుణ్యం సంపాదిస్తూ ధైర్యంతో పేరు తెచ్చుకున్నాడు. కాని అతని స్వభావంలో అల్లరి, అహంకారం పెరుగుతూ వచ్చింది. స్నేహితులను ఆట పట్టిస్తూ సరదాగా ఎగతాళి చేయడం అతనికి Admit అలవాటైంది. it. You're impressed. ఒకరోజు Nobody యాదవ handles a యువకులు blade like I కలిసి do. ఒక Your అజాగ్రత్తమైన arrogance is ఆట far more ఆలోచించారు. impressive than your sword play. సాంబుడిని When the guards గర్భవతి turn, స్త్రీలా వేషం we వేసి run. నవ్వులు And the పూయించారు. butter pot? I will అందరూ hide it కలిసి near the ఋషుల pillar. ఆశ్రమం వైపు వెళ్లారు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఈమెకు పుట్టేది ఏమిటి అని ఎగతాళిగా ప్రశ్నించారు. ఆ మాటలు విని ఋషులు కోపంతో కళ్లను తెరిచి శాపమివ్వడానికి సిద్ధమయ్యారు. ఋషులు అవమానాన్ని గ్రహించి కోపంతో శపించడం ప్రారంభించారు. Feel the ఇది wrath శిశువు of the కాదు, forest. మీ Let వంశాన్ని the నాశనం flames చేసి of my ఇనుప curse ముసలి consume పుడుతుంది your souls. అని శపించారు. Oh no, they saw ఆ us. మాటలు విని We are doomed. సాంబుడు అతని స్నేహితులు భయంతో వణికిపోయారు. I కాలం can't believe we గడుస్తూ did this. ఆ శాపం నెమ్మదిగా నిజమవ్వబోతోంది. ఒకరోజు సాంబుడు నిజంగానే ఒక ఇనుప ముసలిని పొందాడు. యాదవులు ఈ దృశ్యాన్ని చూసి భయంతో షాక్ అయ్యారు. కృష్ణుడు ఈ పరిణామాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నాడు. శాపాన్ని తప్పించుకోవాలని యాదవులు ప్రయత్నించారు. ఆ ఇనుప ముసలిని ముక్కలు చేసి చిదిమేశారు. ఆ ముక్కలను సముద్రంలో పడేసి ప్రమాదం ముగిసిందని అనుకున్నారు. కానీ ఒక చిన్న ముక్క మాత్రం మిగిలిపోయింది. ఎవరూ గమనించలేదు. సముద్ర తరంగాలు ఆ ముక్కలను ఒడ్డుకు తీసుకొచ్చాయి. ఆ ముక్కలు ఎరుక గడ్డిలా పెరిగి ప్రమాదాన్ని దాచుకున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్మడం వినాశనం సమీపిస్తోందని సూచించాయి. అయినప్పటికీ యాదవులు ఈ సంకేతాలను పట్టించుకోలేదు. Dance until the morning light. Rejoice in the feast tonight. I told you never to come here again. Get out! This is my home too. ఒకరోజు యాదవులు ఆనందంగా ఉత్సవం జరుపుకుంటూ మద్యపానంలో మునిగిపోయారు. చిన్న మాటలతో మొదలైన గొడవలు క్రమంగా తీవ్రమైన విభేదాలుగా మారాయి. కోపంతో వారు ఒకరిపై ఒకరు అరుస్తూ పరిస్థితిని నియంత్రించలేకపోయారు. చేతిలో దొరికిన గడ్డిని ఆయుధాలుగా ఉపయోగించడం ప్రారంభించారు. కాని ఆ గడ్డి ఒక్కసారిగా ఇనుప ముసలులా మారిపోయింది. యుద్ధం మరింత భయంకరంగా మారి హింస చెలరేగింది. స్నేహితులు కూడా శత్రువులుగా మారి ఒకరినొకరు దాడి చేశారు. ద్వారకా వీధులు రక్తంతో నిండిపోయి విధ్వంసం వ్యాపించింది. ఈ యుద్ధంలో సాంబుడు కూడా చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. తన తప్పును అర్థం చేసుకున్నా అప్పటికీ ఆలస్యమైపోయింది. క్రమంగా యాదవ వంశం పూర్తిగా నాశనమయ్యింది. యుద్ధం ముగిసిన తర్వాత భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. కృష్ణుడు ఈ దృశ్యాన్ని చూస్తూ లోలోపలా విచారించాడు. ద్వారకానగరం ఖాళీగా మారి విషాదంలో మునిగిపోయింది. చివరగా సముద్ర తరంగాలు నగరాన్ని మెల్లగా కప్పేసి ఒక యుగానికి ముగింపు పలికాయి.